హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలు మీనాని అవమానించాలని చూసిన శృతి తల్లి శోభనకు ఊహించని షాక్ ఇచ్చిన శృతి. ఆనందంలో సత్యం, రవి, షాక్లో సురేంద్ర, మనోజ్, రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు మీనాని అవమానించాలని శృతి తల్లి చూడడమే నిజమేనా? మరి శృతి ఏం షాక్ ఇచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూస్తున్నట్లయితే సురేంద్ర ఇటు శోభన ఇద్దరు కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఎలా అంటే ఫంక్షన్ జరిగేటప్పుడు గొడవ చేస్తే మళ్ళీ శృతి బాధపడుతుంది. ఫంక్షన్ జరిగిపోయిన తర్వాత గొడవ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ముందుగానే ఎలాంటి గొడవ పెట్టకూడదని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకున్న ప్రకారమే ఇంకా శృతి వాళ్ళైతే రానే వచ్చేస్తారు. అలా రావడంతో శృతి అయితే గబగబా గదిలోకి వెళ్ళి, అమ్మ శృతి, ఆలస్యం అయిపోతుంది, ఇంత ఆలస్యం చేశారేంటమ్మా, రెడీ అయి రావడానికి ఇంత టైం పట్టిందా, కారు పంపించే వాళ్ళం కదా అని చెప్పగానే, అవసరం లేదు మమ్మీ, ఆల్రెడీ బాలు వాళ్ళ ఫ్రెండ్ కారు మీదే వచ్చాము అని చెప్పేసరికి సరే అని గబగబా రెడీ అవుతూ ఉంటారు. అలా రెడీ అయ్యేసరికి నగలన్నీ వేస్తూ ఉంటుంది. ఎందుకు మమ్మీ ఇన్ని నగలు అని చెప్పగానే, అదేంటి బేబీ, నీకున్న నగలన్నీ నువ్వు వేసుకొని తీరాలి, నువ్వు కోటీశ్వరరాలి కూతురివి అని చెప్పాను కానీ నేను సత్యం గారి కోడల్ని అని చెప్పి అనేసరికి, అది ఆ ఇంట్లో నీకు సింపుల్గా ఉండడం ఇష్టమేనని నాకు తెలుసు, అయినా సరే నువ్వు నగలన్నీ వేసుకోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది శోభ. సరే మమ్మీ, నీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, వెయ్యి అనగానే నగలన్నీ ఎక్కువే వేసేస్తుంది. అలా ఎక్కువ వేసేసరికి ఇంకా నగలు వేసిన తర్వాత ప్రభావతి కాస్త వచ్చి, అమ్మో నా కోడలు ఎంత చక్కగా ఉందో, మహాలక్ష్మిలా కలకల్లాడుతూ నిండుగా ఉంది అని చెప్పి అనేసరికి, ఎందుకంటే నగలు వేసుకోవడం వల్ల అని చెప్పగానే, అలా అని కాదు శృతి, చక్కగా ఉన్నావు, ఎప్పుడు డ్రెస్సులు వేసుకుని ఉంటావు కదా, ఇప్పుడు చీర కట్టుకోవడంతో చక్కగా నిండుగా కనిపిస్తున్నావు అని చెప్పి అనేసరికి, అవునా ఆంటీ, సరే ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి అనేసరికి, ఇంతకీ రవి ఎక్కడున్నాడు అని, రవి రెడీ అవుతున్నాడా మమ్మీ అనగానే, రవి ఆల్రెడీ రెడీ అయిపోయాడమ్మా, పక్కా రూమ్లోనే ఉన్నాడు అని చెప్పి అనేసరికి, సరేనని ఇంకా అంతా కూడా అన్నీ వేసుకుంటుంది. అలా వేసుకున్న తర్వాత రోహిణి కూడా రెడీ అయిపోతుంది. అనగానే, రోహిణి కూడా రెడీ అయిందా అనగానే, ముందు నీకు జరిపిన తర్వాత రోహిణికమ్మ అని చెప్పి అనగానే, సరేనని ఇంకా శృతిని కాస్త తీసుకొచ్చి బయట కూర్చోపెడతారు. బాలు ఇటు మీనా ఇద్దరు కూడా దూరంగానే ఉంటారు. బాలుని క్షణం కూడా వదిలిపెట్టదు. ఎందుకంటే సురేంద్ర వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసే రాకూడదు అనుకున్నా గాని రాక తప్పలేదు. అందుకని మీనా బాలు పక్కనే కూర్చుంటుంది. శృతి వాళ్ళ అమ్మ ఎన్ని ఇబ్బందులు, ఎంతమందిని పెట్టి ఎలా రెచ్చగొట్టాలని చూసినా ఏ మాత్రం వర్కౌట్ కాకుండానే తన కంట్రోల్ చేసుకుంటాడు. ఇంకా బాలుకి సత్యం చెప్తాడు. మీనా కూడా చెప్తుంది, గొడవ పడేద్దండి, ఎంత కంట్రోల్గా ఉండాలో అంత కంట్రోల్గా ఉండండి. శృతి వాళ్ళ నాన్న ఏదో ఒకటి అంటాడు, అది నాకు కూడా తెలుసు, కానీ మీరు మాత్రం గొడవ పడొద్దు అని చెప్పి అనగానే, సరే సరే అని చెప్పి ఇంకా శృతి సారీ బాలు అయితే అంటాడు. అలా అన్న తర్వాత శృతిని కాస్త కిందికి తీసుకొస్తారు. అంటే బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ముత్తైదువులందరూ కూడా గంధం పూసి అక్షితులు వేసి ఆశీర్వదించి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి నల్లపూసలు కుచ్చి మళ్ళీ బంగారపు తాడికి దాన్ని మొత్తం ముడివేసి రవి చేతికి ఇవ్వడంతో రవిని కాస్త అలా వేసేస్తాడు. రవిని శృతిని పక్కపక్కన కూర్చోబెట్టి అక్షింతలు వేస్తారు. అందరూ అక్షింతలు వేసేసరికి బాలు, మీనా, సత్యం, ప్రభావతి అందరూ వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇంకా రోహిణి వాళ్ళు అనేసరికి, రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదు అనగానే,
చైన్ పంపించారండి అని చెప్పి అనేసరికి ఆ చైన్ తీసుకుని కార్యక్రమం పూర్తి చేసేద్దాం, మంచి ముహూర్తం పోతుంది కదా అని చెప్పి అనగానే సరేనని ఆ గోల్డ్ చైన్ కాస్త తీసుకుంటుంది. ఎందుకంటే రోహిణి వాళ్ళ నాన్న రాడన్న విషయం రోహిణికి తెలుసు కదా. సో ముందుగానే చైన్ ఇచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదని మళ్ళీ గుణ దగ్గర అప్పు చేసి మరి చైన్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ప్రభావతి. ఇంకా అలా అయితే ప్రభావతి కాస్త నల్లపూసలు గుచ్చి, ఏంటి రోహిణి, మీ నాన్న రావాలి అని చెప్పాను కదా, బంగారపు చైన్ పంపించేస్తే సరిపోతుంది అనుకున్నాడా ఏంటి అనగానే ఆయన ఆల్రెడీ బయలుదేరారు అత్తయ్య, రావడానికి ఆలస్యం అవుతుందేమోనని బంగారపు గొలుసు పంపించారు అని చెప్పగానే అవునా, తొందరగా రమ్మను అంటూ నగలు సర్దుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఇక్కడ కూడా గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నావా ఏంటి? కొంచెం మర్యాదగా ఉంటే బాగుంటుంది, ఇక్కడ గొడవ పెట్టుకుంటే మన పరువే పోతుందంటూ పక్క నుంచి కామాక్షి కాస్త చెప్తూ ఉంటుంది. సర్లే వదిన అని చెప్పగానే అమ్మ రోహిణి, ఇది వేసుకుని అది తీసి ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ తనకు కూడా ఇచ్చి మొత్తం నల్లపూసలో గుచ్చి మనోజ్ని కూడా పక్కనే కూర్చోపెడతారు. అలా పక్కనే కూర్చుంటారు. ఇంకా వాళ్ళ జంటని వీళ్ళ జంటని అందరూ ఆశీర్వదించి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వదించిన తర్వాత ఇంకా మమ్మీ ఇంకా నా వాళ్ళు కదా కాదు, నగలు మొత్తం తీసేస్తాను అని చెప్పి అనేసరికి సరే అని నగలు మొత్తం తీసేసి అనగానే గదిలోకి వెళ్ళేసరికి గదిలో ఎవ్వరు కూడా ఉండరు. శృతి ఒక్కటి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడుతూ ఉండేసరికి ఈలోపు బయటకొచ్చి చూసేసరికి మీనా కనిపిస్తుంది. మీనా అని చెప్పి అనగానే ఏంటి శృతి అనగానే ఒక్కసారిగా ఇటు రమ్మని పిలుస్తుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ మీనా కాస్త శృతి దగ్గరికి వెళ్తుంది. ఏంటి శృతి అనగానే మీనా, నాకు ఈ నగలన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మీ మాట కాదనలేక కార్యక్రమం పూర్తయ్యేంత వరకు వేసుకున్నాను, కొంచెం ఈ నగలన్నీ తీసేవా అని చెప్పి అనేసరికి సరే శృతి అని మొత్తం ఒక్కొక్కటి తీసి ఇంకా అక్కడ పెడుతూ ఉంటుంది. అక్కడ పెడుతూ ఉండేసరికి అవన్నీ అక్కడ పెడుతుంది. కానీ సురేంద్ర ఒక చైన్ కాస్త తీసుకొచ్చి శృతి మెడలో వేస్తాడు. ఈ నగలన్నీ ఉండడంతో ఆ చైన్ కాస్త డెస్క్ మీద ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ కింద పడిపోతుంది. మీనా చూసుకోదు, ఇటు శృతి కూడా చూసుకోదు. ఇంకా నగలన్నీ కూడా తీసిన తర్వాత సరే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, ఇవన్నీ కూడా ఇక్కడే సర్దేసేయమాను. కానీ సురేంద్ర శృతి కాస్త గదిలోకి వాగ్రూమ్లోకి వెళ్తుంది. మీనా ఒకటే నగలన్నీ సర్దుతూ ఉంటుంది. ఈలోపు శోభా శృతి అనుకుంటూ వచ్చేసరికి మీనా ఉంటుంది. ఏంటండి అనగానే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనగానే నగలు సర్దుతున్నానండి అని చెప్పగానే ఓహో, మా ఇంటికి వచ్చి ఫంక్షన్కి వచ్చి నగలన్నీ సర్దేస్తున్నావా, మాకు తెలియదు అనుకున్నావా ఏంటి, నీ నగలు ఉండడం వల్ల అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారండి, నగలన్నీ నేను సర్దేయడం ఏంటి, శృతి సర్దమంటేనే సర్దుతున్నాను అని చెప్పగానే మళ్ళీ శృతి వంక పెట్టుకొని మాట్లాడుతున్నావా, ఎన్ని నగలు తీసేశావు, అయినా ఇక్కడ ఏదో ఒక చైన్ ఉండాలి కదా, వాళ్ళ డాడీ ఎంతో ప్రేమగా తీసుకొచ్చి మరీ వేశారు అని చెప్పి అనేసరికి నాకు తెలియదండి, అన్నీ ఇక్కడే పెట్టాను అనగానే నీకు తెలియకపోవడం ఏంటమ్మా, ఆ చైన్ ఇక్కడే కదా ఉండాలి అని తీసేసిందా శృతి అనగానే అన్నీ తీసిందండి అని చెప్పి అనేసరికి మరి అన్నీ తీస్తే చైన్ ఏది అంటూ గట్టిగా కేక వేసేసరికి ఈలోపు కామాక్షి ప్రభావతి ఇద్దరు గదిలోకి వెళ్తారు. శృతి మాత్రం వాష్రూమ్లోనే ఉంటుంది. అలా ఉండేసరికి ఇంకా ఏంటి ఏం జరుగుతుంది అనగానే మీ కోడలు నా కూతురికి తన తండ్రి ఎంతో ప్రేమగా కొనిచ్చిన చైన్ని దొంగతనం చేసింది అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతున్నారు, మీనా దొంగతనం చేసిందని మీరెలా చెప్తున్నారు, మీనా తీయడం మీరు చూసారా అని చెప్పగానే కామాక్షి అనగానే మీనా తీయడం చూడడం కాదు, మీనా ఇక్కడే ఉంది, ఈ నగలన్నీ సర్దుతుంది అనగానే నువ్వెందుకున్నావు మీనా ఇక్కడ అని చెప్పి అనగానే శృతి వాష్రూమ్లోకి వెళ్ళింది అని పిన్ని, అందుకని నేను ఇక్కడ ఉండి ఇవన్నీ సర్దమని చెప్తే సర్దుతున్నాను అని చెప్పి అనేసరికి మరి చైన్ ఏదో అంటుంది ఆవిడ, కానీ నాకేం తెలియదు పిన్ని, అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే పెట్టేశాను, నేనేమీ తీయలేదు అని చెప్పి అనేసరికి ఇంకా శృతి బయటికి రానే వస్తుంది. ఏంటి శృతి, ఎవరికి పడితే వాళ్ళకి బంగారం నగలు అప్ప చెప్పేస్తావా,
నువ్వసలు ఏమనుకుంటున్నావు అనగానే, ఏమైంది మమ్మీ, మీనాయే కదా, మీనా బంగారపు నగలు ఏం చేసుకుంటుంది అనగానే, ఏం చేసుకుంటుందా, మీ డాడీ ఎంతో ప్రేమతో నీకు కొని నీకు తీసుకొచ్చి మెడలో వేశారు కదా, చైన్ ఏది అని చెప్పగానే, చైన్ కూడా అక్కడే ఉంది కదా, మీనా అన్నీ తీసి అక్కడే కదా పెట్టింది అనగానే, ఏది చైన్ ఏది అని చెప్పగానే చైన్ కనిపించదు. అవును మమ్మీ, కనిపించట్లేదు, ఎక్కడో పడిపోయి ఉంటుంది అనగానే, పడిపోలేదు, ఈవిడ గారే కొట్టేసి ఉంటుంది చైన్. తీసి ఎక్కడ పెట్టావే, ఎక్కడ దాచావు, జాకెట్లో పెట్టావా, అక్కడ పెట్టావా, ఇక్కడ పెట్టావా అనగానే, మర్యాదగా మాట్లాడండి, చైన్ నేను తీయలేదు అని చెప్తున్నాను కదా, నాకు తీయవలసిన అవసరం కూడా లేదు అని చెప్పగానే, కానీ మమ్మీ, మీనాని దొంగ అంటున్నావా ఏంటి, మీనా ఎప్పుడు అలాంటి పనులు చేయదు అనగానే, చెయ్యకపోతే చైన్ ఏమైంది, ఆ చైన్ ఏమైంది అని చెప్పి అనేసరికి ఇంకా ఈలోపు అందరూ కూడా వచ్చేస్తారు లోపలికైతే. ఏమైంది శృతి అని చెప్పి రవి అనగానే, ఏముంది, మీ వదిన గారు శృతి వల్ల నాన్న ఎంతో ప్రేమతో ఇష్టంతో ప్రెజెంటేషన్ చేసిన చైన్ని కాస్త దొంగతనం చేసింది అని చెప్పి అనేసరికి, ఏం మాట్లాడుతున్నారండి, మా వదిన చైన్ ఎందుకు దొంగతనం చేస్తుంది, మా వదినకి ఏం అవసరం అని చెప్పగానే, చైన్ కనిపించట్లేదురా అనగానే, ఏంటమ్మా నువ్వు కూడా పిచ్చిగా మాట్లాడుతావు, మీనా వదిన చైన్ తీస్తుందా, అసలు మీనా వదినకి బంగారం అంటే అంత ఇష్టమే ఉంటే అన్నయ్యకి కారెందుకు కొని పెడుతుంది, పరాయి వాళ్ళ సొమ్ము గురించి మీనా వదిన ఎప్పుడు ఆశపడదు, ఆ చైన్ ఎక్కడో ఇక్కడో పడి ఉంటుంది అని చెప్పి అనేసరికి, ఏమైంది శోభ అంటూ ఇంకా వస్తాడు. అలా వచ్చేసరికి చైన్ కనిపించట్లేదండి అంటూ గొడవ పెంచమని సాగించేస్తాడు. ఏంటి సత్యం, నీ కోడల్ని పంపించి ఇక్కడ ఉన్న బంగారం అంతా తీసుకొచ్చామని చెప్పావా ఏంటి, నీ కోడలు చైనే దొంగతనం చేసిందంట అని చెప్పగానే, మాటలు మర్యాదగా రానివ్వండి సురేంద్ర గారు, నా కోడలు అలాంటిది కాదు అని చెప్పేసరికి ఈలోపు బాలుకి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ బాలు, నేను మాట్లాడుతున్నాను కదా, కొంచెం సైలెంట్గా ఉండు, దొంగని అది మాత్రం మాట్లాడకండి, నా కోడలు ఎప్పుడూ అలాంటి పని చేయలేదని గాని. మమ్మీ, నువ్వసలు ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి డాడీ, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు, మీనా దొంగతనం చేసే మనిషే కాదు, మీరు ఎందుకు అలా మీనాని తప్పు పట్టి మాట్లాడుతున్నారు అని, మీనా దొంగతనం చెయ్యదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అనగానే, దొంగతనం చెయ్యకపోతే మీ నాన్న నీకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన చైన్ ఏదే ఎక్కడుంది అని చెప్పి అనగానే, ఈలోపు రవి కాస్త వచ్చి ఇంకా వంగుని డ్రెస్సింగ్ టేబుల్ కింద ఏమన్నా పడిందేమో, మనం చూసేసరికి డ్రెస్సింగ్ టేబుల్ కింద ఉంటుంది చైన్ తీసి, ఇదిగోండి ఆంటీ చైన్ అని చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంతసేపు మీనా దొంగతనం చేసింది అని చెప్పావు కదా మమ్మీ, ఇదిగో చైన్, ఏంటి మమ్మీ కావాలని గొడవ పెడుతున్నావా ఏంటి, చిన్న చైన్ కోసం ఇంత దారుణంగా మీనాని దొంగ అని అనాలా, చైన్ కనిపించట్లేదంటే చూసావా అమ్మ, వెతుకుతా అని అనాలే తప్ప దొంగతనం చేశావని మీనా మీద నింద వేస్తావేంటి, ఏం మనసులో పెట్టుకొని ఆలోచిస్తున్నావు మమ్మీ, అంటే ఈ రకంగా గొడవ చేసి నన్ను రవిని ఇక్కడ ఉంచాలని ప్లాన్ చేశారా ఏంటి, నువ్వు డాడీ చూడండి మమ్మీ, నేను అత్తవారి ఇంట్లోనే ఉంటాను, నా అత్తవారి ఇంట్లోనే నాకు సంతోషంగా ఉంది, ఇక్కడ ఉంటే నువ్వు డాడీ తప్ప నాకెవరూ కనిపించట్లేదు, అక్కడ నిద్ర లేచిన తర్వాత బాలు మీనా అందరూ కనిపిస్తారు, నాకు ఏం కావాల్సి వచ్చినా గానీ మీనా నోరు తెరిచి అడిగితే చాలు ఎంతో ప్రేమగా చేసి పెడుతుంది, అలాంటిది మీనా మీద దొంగతనం మోపుతావా, చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు మమ్మీ, ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, మీనా ఎప్పటికీ అలాంటి పని చెయ్యదు, దొంగతనం చేసే మనస్తత్వం మీనాది కాదు, ఇంకెప్పుడు ఇలాగా మాట్లాడకు రవి, మనం వెళ్దాం రండి అత్తయ్య, రండి బాలు మీనా అని చెప్పి ఇంకా అక్కడికే అమ్మా శృతి ఏదో పొరపాటు అయింది అనగానే, వద్దు మమ్మీ, పొరపాటుగా నువ్వు మాట్లాడలేదు, కావాలని గొడవ పెట్టుకోవాలని మాట్లాడావు, మీనాను అవమానించి మాట్లాడిన చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నువ్వు అనుకున్నట్టుగానే ఫంక్షన్ పూర్తయిపోయింది కదా, ఇంకా మేము వెళ్తాము అని చెప్పి అనేసరికి, భోజనాలు చేసి వెళ్ళండి అని చెప్తుంది. చూశారు కదండి,
మరి ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.